మంత్రులు ఎమ్మెల్యేలు ఎవడో దారి మా పార్టీ అని రంగు వేసుకొని కండువా వేసుకున్న ఓడిగడ ఓట్లు సంపాదించుకున్నాడు. పాపం 24 గంటల పాటు మరి అన్నా బాగోగులు చూసుకునేటువంటి కేఎన్ఆర్ సంపాదించుకుంటే మరి పెద్ద బాధ అయిపోయింది. కానీ సంపాదించాడు, కానీ దాన్ని ఏ విధంగా దాచిపెట్టుకోవాలనేది తెలియక ఎర్రి పుష్పం అయినాడు. నమస్కారం ప్రజలరా, మనం అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు సంపాదించారు, మంత్రులు సంపాదించారు, ఎమ్మెల్సీలు సంపాదించారు, లాస్ట్కు వార్డు మెంబర్ కూడా సంపాదించాడని మరి చరిత్రగా చెప్పుకుంటారు మన పార్టీ, మన అన్న ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో. అయితే మరి అంతమంది సంపాదించా ఉన్నప్పుడు పిఏ సంపాదించుకుంటే తప్పుడాదా? మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. మరి జగనన్న దగ్గర ఉండేటువంటి పిఏ మరి కోట్ల రూపాయలు సంపాదించుకున్నాడంటే దాంట్లో ఏం పెద్ద ఆశ్చర్యపడాల్సినటువంటి అవసరం లేదనేది నా అభిప్రాయం. ఎందుకంటే దేనికి పనికిరాని పకోడీగాళ్ళు కూడా 3-4 కోట్లు పెట్టి భవనాలు కట్టి వాటిలో రెంట్లు వసూలు చేసుకొని బతకతా ఉన్నారు. ఎందుకంటే ఆ విధంగా ఒక ఆదాయ మార్గం, ఒక వ్యాపార మార్గాన్ని చూపించి మీరు పైకి రండ్రా అని మనోడు చెప్తా ఉంటాడో చెప్పడం అది వేరే విషయం. మనోళ్ళు చేస్తారు. అదేవిధంగా ఈయన ఎవరు మరి మన అన్న పిఏ ఎవరు కేఎన్ఆర్, ఈ మనిషి, ఈ పెద్ద మనిషి మరి జగనన్న కోసం ఎన్నో రోజులు నిద్రలేని రాత్రులు గడిపి మరి జగనన్న ఎప్పుడు కాఫీ తాగాల, ఎప్పుడు నీళ్ళు తాగాల, ఎప్పుడు మరగగాసిన అల్లం టీ ఎప్పుడు తాగాల, ఏంది ఇప్పుడు ఏమి చదవాలా, ఇప్పుడు ఏమి చేయాలని మొత్తం వెనకుండేటువంటి కథ నడిపించేటువంటి కేఎన్ఆర్ ఎవరైనా ఇప్పుడు 175 నియోజకవర్గాల్లో ఉండేటువంటి కార్యకర్తలకు అందరికీ మన కేఎన్ఆర్ బాగా సుపరిచితులే. ఎందుకంటే మనం అధికారంలో ఉన్నప్పుడు ఆ విధంగా మనకు సపోర్ట్ చేశాడు. మరి సపోర్ట్ చేసింది ఊరికి ఏమి చేయడు కదా. ఏదో ఇప్పుడు కర్మ దిగాలంటే కాంచాడం ఇవ్వాల్సిందే. అట్టగా మన పని కావాల్సి ఉంటే మనం కూడా అంతో ఇంతో కాస్తో ఇసుకేస్తో ఇచ్చి మనం పనులు చేయించుకున్నటువంటి తరుణంలో మరి ఈరోజు మరి పేపర్కు వచ్చింది, పెద్ద కథగా వచ్చింది పేపర్కు. అదేం ఆశామాసే గారాల మీరు కూడా ఒకసారి చూడండి. ఇదో చూడండి ఏమొచ్చింది ఏందనేది మనం ఒకసారి విశ్లేషణ అయితే చేద్దాం ప్రజలరా. ఈనాడులో వచ్చింది జగన్ పిఏ కేఎన్ఆర్కు బినామీలు అంట. ఏమి ఎందుకు ఉండకూడదు బినామీ, ఏమి ఎందుకు ఉండకూడదు? మరి 24 గంటలు జగనన్న కాడు జగనన్న కోసం కష్టపడేటువంటి వ్యక్తికి బినామీలు దేనికి ఉండకూడదు? మరి శివశేఖర్ రెడ్డి ఉన్నాడు, అది వేరే విషయం. దాని కాడికి కూడా వద్దాం, అది కూడా మాట్లాడదాం. అది కూడా మరి ఎన్ని కోట్ల రూపాయలు సంపాదించినాడు, ఎక్కడి నుంచి వచ్చినాయి, ఏంది కథ, ఏంది వ్యవహారం, ఏ విధంగా భూ కబ్జాలకు పాల్పడినారు, ఏ విధంగా ప్రభుత్వ భూముల మీద కన్నేసినారు, ఏ విధంగా మరి రౌడీ షీటర్లు, అదేవిధంగా మన దగ్గర నేరచేత కలిగినటువంటి వ్యక్తులను అడ్డం పెట్టుకొని వాళ్ళ దగ్గర ఫోన్లు చేయించి ఏ విధంగా డబ్బులు వసూలు చేసినారు అనేది కూడా మాట్లాడదాం. మనం ఒక్కొక్కటిగా చూద్దాం ప్రజలారా. వైకాపా అధికార ప్రతినిధి పుత్త శివశంకర్ రెడ్డి పేరిట ఆస్తులు కొనుగోలు. మరి శివశంకర్ రెడ్డి పేరిట ఆస్తులు దేనికి కొనుగోలు చేయాల్సి వచ్చింది? ఆయన మా రాష్ట్ర అధికార ప్రతినిధి, మా పార్టీకి సంబంధించి. దీని యొక్క మీడియా ముందుకు వచ్చి నా అంత పద్ధతి లేడు, నా అంత నికార్సైనోడు లేడు అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. ఓకే, మన పార్టీకి సంబంధించినోడే, మనం అన్నను ప్రదానం చేయాలనేటువంటి తపనతో మాట్లాడుతూ ఉండేటువంటి వ్యక్తే, కాదన్నవులే. కానీ ఈడ నా పాయింట్ ఏంటంటే మంత్రులు ఎమ్మెల్యేలు ఎవడో దారి మా పార్టీ అని రంగు వేసుకొని కండువా వేసుకున్న ఓడిగడ కోట్లు సంపాదించుకున్నాడు. పాపం 24 గంటల పాటు మరి అన్నా బాగోగులు చూసుకునేటువంటి కేఎన్ఆర్ సంపాదించుకుంటే మరి పెద్ద బాధ అయిపోయింది. కానీ సంపాదించాడు, కానీ దాన్ని ఏ విధంగా దాచిపెట్టుకోవాలనేది తెలియక ఎర్రి పుష్పం అయినాడు. సంపాదించేది ఒక పెద్ద ఎత్తు అయితే మరి దాన్ని దాచిపెట్టుకునేది ఇది ఇంకొక టాస్క్, అది మామూలుగా లేదు కదా. అదేవిధంగా మద్యం కుంభకోణంపై సిట్టు దర్యాప్తులో వెలుగులోకి తాడేపల్లిలోని శివశంకర్ రెడ్డి నివాసంలో సోదాలు, నేడు విచారణకు హాజరవ్వాలంటూ నోటీసులు. 2వ రోజు 10 గంటల పాటు కేఎన్ఆర్ను విచారించిన సిట్టు 10 గంటల పాటు విచారించిందంట. ఇప్పుడు చూడండి పరిస్థితి. మనం అదే ప్రధానమంత్రి అయితే మొత్తం ఇవన్నీ కూడా ఈ దర్యాప్తు సంస్థలు ఇట్లాంటివన్నీ కూడా మన చేతిలోనే ఉంటాయి కదా. మనం ముఖ్యమంత్రి ఇవన్నీ ఆగిపోయినాం. మరి అదే విధంగా చూసుకుంటే వైకాపా హయాంలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణం, కొల్లగొట్టిన లంచాల సొమ్ముతో కొంత వెనకేసుకున్నారనే అభియోగాలు ఎదుర్కొంటున్న వైకాపా అధినేత జగన్ పిఏ కె నాగేశ్వర రెడ్డిని అదే కేఎన్ఆర్ బినామీగా ఉన్నట్లు సిట్టు గుర్తించింది. మద్యం లంచాల సొమ్ముతో కొన్న ఆస్తులు, పెట్టుబడులన్నీ పేరిట తన కుటుంబీకుల పేరిట ఉంటే ఇబ్బందులు ఎదురవుతాయనే ఉద్దేశంతో కొన్నిటిని బినామీల పేరిట పెట్టినట్లు తేల్చింది వైకాపా రాష్ట్ర అధికార ప్రతినిధి పుత్త శివశంకర్ రెడ్డి. ఆ బినామీల్లో ఒకరిని సిట్టు విచారణలో వెల్లడైంది. 2019-24 మధ్య శివశంకర్ రెడ్డి ఆయన కుటుంబీకుల పేరిట
కేఎన్ఆర్ స్థిరాస్తులు కొన్నట్లు అదేవిధంగా పెట్టుబడులు పెట్టినట్టు నిర్ధారణమైంది. ఈ నేపథ్యంలో బినామీ ఆస్తులు గుట్టు రాబట్టేందుకు తాడేపల్లిలోని శివశంకర్ రెడ్డి నివాసంలో సిట్ అధికారులు గురువారం కథ జరిపినారు. ఒకటిగా ఆ రోజుల్లో చూడు, అన్నతో పాటు చూడుగా అన్న ముఖ్యమంత్రి అయినాక మరి ఆ రోజుల్లో ఒక చిక్కటి చిరునవ్వు ఇస్తా ఒక ఫోటో ఇచ్చాడు. మరి చూడు, అన్న ముఖ్యమంత్రి కావాలా అని తపనతో ఏ విధంగా కేఎన్ఆర్ ఆ రోజుల్లో చూడండి ఏ విధంగా అన్న కోసం ఏ విధంగా ఉన్నాడు ఏందనేది. మరి అదే ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన కూడా మీరు బయటికి తీయాలా. అదేవిధంగా మద్యం లంచాల సొమ్ము అంతా భార్య ఖాతాల్లోకి అంత సొమ్ము ఎక్కడిది, ఎందుకు రాదు సార్? వచ్చాది ఖచ్చితంగా. నేనేం చెప్తానంటే ఇవన్నీ ఒక ఇది కాదు. చూడు, ఆంధ్రజ్యోతిలో ఏమేశారో చూద్దాం ఉండండి ప్రజలారా. జగన్ అధికారం అండతో పిఏ దోపిడీ పర్వం, 10,000 జీతం నుంచి కేఎన్ఆర్ 100 కోట్లకు కబ్జాలు, వసూళ్లు, సెటిల్మెంట్ల జోరు, ఎన్ఆర్ఐని బెదిరించి కృష్ణా జిల్లాలో 40 ఎకరాలు స్వాహా. అదేవిధంగా నెల్లూరు జిల్లాకు సంబంధించి కూడా ముస్లిం భూమి ఏదైతే ఉండదో ఆ భూములు కూడా దొబ్బాలని కన్నేశారు. అది కూడా మీకు దాని గురించి ఇక్కడ వచ్చా దగ్గరలో వీళ్ళే చెప్తారులే, మనం ఎందుకు చెప్పాలి. ముందు తిరుపతిలో హరిరామ్ జీ మఠం భూముల కబ్జా, బెజవాడలో కార్ల షోరూంలో వాటా సెటిల్మెంటే. అంటే కార్ల షోరూంలో వాటా ఇవ్వాలని దానికి కూడా సెటిల్మెంట్తోనే మరి కార్ షోరూంలో వాటా వచ్చింది. కేఎన్ఆర్ ఇల్లు కార్లు షోరూంలో పోలీసుల తనిఖీలు, వైసీపీ అధికార ప్రతినిధి శివశంకర్ రెడ్డికి నోటీసులు, కేఎన్ఆర్కు బినామీ అని సిట్టుకు ఆధారాలు ఇచ్చారు. అదే ఇంకా కేఎన్ఆర్గా ఈ పుత్తా శివశంకర్ రెడ్డి ఎవరైతే ఉన్నాడో బినామీగా ఉండి మరి ఆ విధంగా మనోడు ఇన్ని రోజులు కథా కార్యక్రమాన్ని నడుపుతూ ఉన్నాడని కూడా మన పార్టీలో ఉండే వాళ్ళకి తెలుసు, వీళ్ళకి ఇప్పుడే తెలుసు కదా. మరి ఏది ఏమైనప్పటికీ కూడా జగనన్న దగ్గర ఉండేటువంటి పిఏ కేఎన్ఆర్ చాలా చిల్లరగానే చేసినాడు. అంటే 100 కోట్లు సంపాదించినా వాటిని ఏ విధంగా దాచిపెట్టుకోవాలనే తెలియక పాపం ఈ మాదిరి ఈ ఇరుకిన పడినాడని కూడా మనం అర్థం చేసుకోవాలి ప్రజలారా. ఏది ఏమైనప్పటికీ మన పార్టీలో ఉండేటువంటి వ్యక్తులు బోకులందరూ కూడా కోటాను రూపాయలు సంపాదించుకున్నారు. మరి నిరంతరం అన్న దగ్గర ఉండి ఏదో 10 రూపాయలు సంపాదించుకుందాం అనుకోని కూడా ఈ విధంగా దొరికిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. సరే, ఏది ఏమైనప్పటికీ మన అన్న రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రధానమంత్రి అయినాడు అంటే దర్యాప్తు సంస్థలు ఇవన్నీ కూడా మన చేతిలోనే ఉంటాయి. ఇటువంటి ఇబ్బందులు మనం ఎన్నడూ కూడా ఎదుర్కొనేదానికి మనం ఎక్కడ తావు లేకుండా కూడా చేయొచ్చు. అదే అన్న అక్కడ ప్రధానిగా ఉంటే అని తెలియజేసుకుంటూ, ఏది ఏమైనప్పటికీ కేఎన్ఆర్ చేసినటువంటి పని, ఆయన చేసినటువంటి అవినీతి పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి ప్రజలారా. నమస్కారం.